కేరళ వరద బాధితులకు సంఘీభావంగా హెచ్ఐఎంఎస్డబ్ల్యూ సిఎన్టీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు దమ్మాయిగూడలో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ మాట్లాడుతూ వాయినాడులో ప్రకృతి వైపరీత్యం వల్ల పేదలు, కార్మికుల కుటుంబాలు వరదల్లో చిక్కుకొని చనిపోయిన ఘటన చాలా విషాదకరమని, వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం సిఐటియు ఎర్ర జెండా విరాళాలు సేకరించడం అభినందనీయమని, వాయినాడులో ఇప్పటికే వరదల్లో చిక్కుకొని దాదాపు 370 మంది చనిపోయారని, కొన్ని గ్రామాలు వరదల్లో చిక్కుకోవడంతో ఇండ్లు మునిగిపోవడం, రహదారులు కొట్టుకుపోవడం, కరెంట్ నెట్వర్క్ లేకుండా పోవడం జరిగిందని, దీనిని అధిగమించడం కోసం అక్కడి ప్రభుత్వం వెంటనే కృషి చేస్తుందని, దీనికి తమ వంతు కర్తవ్యంగా వారికి సహకరించాలని మానవత్వం చాటుకున్న సిఐటియు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ 4,510 రూపాయలు వసూలు చేసి వారికి అందించడం జరిగింది.